ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారనమాట. దాంట్లో ఆయన స్పీచ్ చూస్తే అసలు ఎంత హోప్లెస్గా, ఎంత నిరాశగా ఉన్నారో, ఎంత కన్ఫ్యూజింగ్గా ఉన్నారో. మీకు వీడియో మొత్తం చూస్తూ ఉంటే మొత్తం కన్ఫ్యూజింగ్గానే ఉన్నారు. మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాకపోతే ఈ చిన్న బిట్ ఒకసారి చూడండి, తర్వాత మాట్లాడదాం. చివరికి వచ్చేసరికి 99.5%, 99 ఎంత నుంచి ఎంత 99 చివరికి వచ్చేసరికి అదే 99% పై. చూడండి ఆ స్పీచ్లో చూడండి, మాట్లాడతా ప్రతిదానికి ఎంత కన్ఫ్యూజను, ఏంటి ధనుంజయ్ ఇంతేనా ధనుంజయ్ అని అనేసి అడుగుతున్నారు. మీకు అసలు ఆ స్పీచే రాసిచ్చిన స్పీచ్ చూసి చదువుతున్నాడు, మళ్ళీ ఆ చూసి చదవడంలో కూడా కన్ఫ్యూజను, దానికి మళ్ళీ ధనుంజయ్ అని అడుగుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో రికార్డెడ్ వీడియో. మీకు రికార్డెడ్ వీడియోలో అన్నీ చాలా వరకు కట్ చేసి పంపిస్తూ ఉన్నారు. మరి ఈ బిట్ ఎందుకు కట్ చేయలేదు? నాకు తెలిసి ఒకవేళ ధనుంజయ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి నా మీద ఎంతగా ఆధారపడి ఉన్నాడో అని అనేసి చూయించుకోవడానికి బయట జనానికి కూడా ఇలా అది కట్ చేయకుండా వదిలినట్టున్నారు. ఇక నెక్స్ట్ ఈ మేనిఫెస్టోలో చూస్తే ఆ స్పీచ్లో ఆయన చాలా కామెడీలు చేశారు. అసలు ఫస్ట్ పెద్ద కామెడీ ఏంటంటే ఈ రెవెన్యూ డెఫిసిట్ డీటెయిల్స్ అని అనేసి పెట్టేసి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొత్తం ఇన్నిసార్లు రెవెన్యూ డెఫిసిట్ అనేది ఉంది, ఇంత రెవెన్యూ డెఫిసిట్ ప్రతిసారి ఉంటే ఇంకా నువ్వేమి సంపద సృష్టించినట్టు చంద్రబాబు నాయుడు గారు అని అనేసి అడిగారు అనమాట జగన్ గారు. మీకు రెవెన్యూ డెఫిసిట్ని సంపదతోటి కంపేర్ చేయటం డెంబెస్ట్ కంపారిజన్. అసలు ఎవరు కంపేర్ చేయరు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారే ఫస్ట్ టైం అయ్యి ఉండొచ్చు, ఇంకెవరు అయితే నాకు తెలిసి కంపేర్ చేయరు. మీకు ఎందుకంటే మామూలు మన లేమన్ భాషలో చెప్పాలి అనేసి అంటే, మీకు ఈ సంవత్సరం ఒక 5 లక్షల రూపాయల ఆదాయం ఉంది అనేసి అనుకోండి, మీరు ఒక 10 లక్షల రూపాయలు పెట్టి ఎక్కడన్నా స్థలం కానీ ఇది కొన్నారనుకో, ఈ సంవత్సరం దాంట్లో మీరు 5 లక్షల డెఫిసిట్లోనే ఉంటారు. సో దాని అర్థం మీరు సంపద సృష్టించినట్టు, సంపద కొన్నట్టు కాదు కదా, మీ స్థలం అక్కడ ఉంది, మీకు సంపద. కానీ 5 లక్షల డెఫిసిట్ కనపడుతుంది, ఎందుకంటే 5 లక్షలు ఆదాయం ఉంటే 10 లక్షలు పెట్టి స్థలం కొన్నారు కాబట్టి. ఇంకొక 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఈ 10 లక్షలు పెట్టి మీరు కొన్న స్థలము 50 లక్షలు 60 లక్షలు ఇది అయింది, అది అన్నమాట సంపద సృష్టించడం. దాన్ని సంపద అంటారు. అంతేగాని ఈ సంవత్సరం నువ్వు 5 లక్షలు పెట్టి ఇది కొన్నావు, 5 లక్షల ఇది ఉంది కాబట్టి నువ్వు డెఫిసిట్ అన్నట్టు కాదు. మీకున్న ఆదాయం 5 లక్షలు అనుకోండి, ఏమీ కొనకుండా అంతే ఉన్నారనుకోండి, మీకు ఆ డెఫిసిట్ ఏం కనపడదు. అలాంటప్పుడు మీకు సంపద సృష్టించబడదు. ఇంకొక 5 సంవత్సరాల తర్వాత కొనాలంటే ఆ రోజు 60 లక్షలు అయింది ఆ స్థలం. సో దీన్ని, ఆ రెవెన్యూ డెఫిసిట్ని దీన్ని కంపేర్ చేశాడు అనమాట సంపదకి. మీకు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అనేసి అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఇరిగేషన్ వరకు తీసుకుంటే దాదాపుగా 67,000 కోట్లు ఖర్చు పెట్టారనమాట 2014-19 మధ్య. మీకు పట్టిసీమ కానీ చాలా ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు. మీకు పోలవరము 71% పూర్తి చేశారు. మీకు అదే జగన్మోహన్ రెడ్డి గారు 30,000 కోట్లు పెట్టారనమాట. మీకు చంద్రబాబు నాయుడు గారు పెట్టింది రైతులకి ఎంత బెనిఫిట్ పొందారు, దాని ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, ఇది కనపడతా ఉందన్నమాట. ఆదాయం అనేది జనరేట్ అయింది కదా. మీకు అదే ఏమీ చేయకుండా కూర్చుంటే ఏమీ ఉండదు, అక్కడ అంతే జరుగుతూ ఉంటుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్, ఈ ఆదాయం పెంచారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే సంపద సృష్టించారు అనే దానికి మీకు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఎలక్షన్స్ అప్పుడు ఏమన్నారండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, పింఛన్లు 700కు మించి ఇవ్వలేను అని అనేసి అన్నారు కదా. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్కి వచ్చేసరికి 3,000 పెన్షన్ హామీ ఇచ్చాడు. మరి ఎలా ఇచ్చాడు? చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి సంపద కానీ ఆదాయం కానీ పెంచకపోయినట్లయితే ఈయన 2014లో 700కి కూడా ఇవ్వలేనన్న ఆయన 2019కి 3,000 ఎలా 4 రెట్లు ఎలా ఇస్తానని హామీ ఇచ్చాడు. సో కాబట్టి అసలు ఈ కంపారిజనే తప్పు. అసలు రెవెన్యూ డెఫిసిట్ సంపదని ఎవరు కంపేర్ చేయరు. ఇంకొక కామెడీ మ్యాటర్ ఏంటంటే, ఇందులో ఆ రెవెన్యూ డెఫిసిట్ని 2019 తోటేసి ఆపారు 13,000 కోట్లు అనేసి. ఈయన హయాంలో ఎంత అనేది చూపించాల, అది దాదాపు 40,000 కోట్లకు పోయిందనమాట. 13,000 నుంచి 40,000 కోట్లు వేసుకెళ్ళాడు ఈయన. మొన్న క్రిసిల్ కూడా రైటింగ్స్ ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ డెఫిసిట్ దాదాపు 40,000 కోట్లు దాటిపోతుంది, వీళ్ళు అప్పులు తిరిగి చెల్లించే పరిస్థితి ఉండదు, అందుకని వీళ్ళ బాండ్స్ కొనేటప్పుడు జాగ్రత్త అని అనేసి నెగిటివ్ రేటింగ్స్లో పెట్టారనమాట. సో ఇది ఈయన చేసిన అతిపెద్ద కామెడీ ఇక్కడ అనమాట. ఇంకా నెక్స్ట్ ఈయన మేనిఫెస్టో డీటెయిల్స్ ఒకసారి చూస్తే, ఈయన మేనిఫెస్టోలో కొత్తగా పెద్దగా ఏమీ హామీ ఇవ్వలేదన్నమాట. ఎందుకు అంటే జనాలందరూ అనుకుంటానే ఉంది ఏంటంటే, పాత హామీలే నెరవేర్చిన ఆయన ఈ కొత్తగా ఇంక ఏమి ఇస్తాడు, ఒకవేళ ఇచ్చినా నమ్మేది ఎవరు, ఉద్యోగస్తులుగా శాలరీస్ ఈయన మనకి కొత్త హామీలు ఇస్తాడా ఇని అని అనేసి అనుకుంటా ఉన్నారు. మీకు ఈ పాత చూసినా కానీ అప్పట్లో ఆయన ప్రతిదానికి చెల్లెమ్మా 2 టెంకాయలు చెల్లెమ్మా 2 టెంకాయలు కొట్టు నీ హామీ నెరవేరుస్తా,
అన్నా ఆగన్నా వారం రోజుల్లో అన్న మొత్తం అయిపోద్ది అన్న, ఇలా ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చేశారు ఈయన. సో వాటన్నిటిని ఇప్పుడు జనాలు ఇది చూసుకుంటా నవ్వుకుంటున్నారు అనమాట. సో ఈయనకు కూడా సర్వే రిపోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఐప్యాక్ వాళ్ళు వీళ్ళంతా సర్వే ఇచ్చారు అనేసి అంటున్నారు. ఆల్రెడీ మన మీద జనాలు నవ్వుకుంటున్నారు, వాటన్నిటిని పాత వాటిని అన్నింటిని వేసుకొని జోకులు వేసుకుంటున్నారు. ఇప్పటికే నవ్వులు పాలయ్యాం, ఇంక మళ్ళీ కొత్త హామీలు ఏమన్నా ఇచ్చాము అంటే ఇంకా నవ్వులు పాలవుతాము. సో కాబట్టి ఇట లాగిద్దాము అని అనేసి వాళ్ళే సర్వే ఇచ్చారు అని అనేసి దాన్ని బేస్ చేసుకొని ఈయన మేనిఫెస్టో ఏమీ లేకుండా ఇట్లా రిలీజ్ చేసి ఉండొచ్చు. అందుకే అంత నిరుత్సాహంగా అంతా వదిలేసుకున్నట్లు అలా కనపడుతుంది ఆయన ఫేస్లో ఇది మొత్తం. ఇక ఆయన గతంలో ఇచ్చిన హామీలు జస్ట్ హై లెవెల్లో ఒకసారి కంపేర్ చేద్దాం. ఒక 6 కేటగిరీల్లో మహిళలు కానీ, బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలు, రైతులు వీళ్ళందరికీ ఏమి హామీలు ఇచ్చారు, దాంట్లో ఎంతవరకు ఇది వేసాడు అని అనేది హై లెవెల్లో ఒకసారి వెరిఫై చేద్దాము. మీకు ఫస్ట్ మహిళలకు తీసుకుంటే అతనింది అమ్మఒడి. మీకు భారతిరెడ్డి గారు మాట్లాడుతున్న వీడియోలు కూడా ఉన్నాయి. అన్న ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అన్న అని అనేసి ఆవిడ మాట్లాడుతున్న వీడియోలు కూడా ఉన్నాయి. కానీ వచ్చిన తర్వాత కేవలం ఒకళ్ళకే ఆయన అనేసి అన్నారు. మళ్ళీ అందులో కూడా వచ్చేసరికి మేనమామ ట్యాక్స్ అంట. అదేందో మరి ఇది కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు మేనమామ ట్యాక్స్ అని అనేసి 2000 ఇది కట్ చేస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ పేదలందరికీ ఇళ్ళు అని చెప్పాడు. మీకు అప్పట్లో అందరికి గుర్తుండే ఉంటుంది. అక్క చెల్లెమ్మ మీ ఊరు వస్తా, మీ ఊరు వచ్చి ఇక్కడ ఇళ్ళు లేని పేదవాళ్ళు ఎవరైనా ఉండారా చెయ్యెత్తండి అని అడుగుతా. అప్పుడు మీలో ఒక్కరు కూడా చెయ్యెత్తకుండా అంతలా మొత్తం ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇదే ఆయన ఎగ్జాక్ట్గా మాట్లాడిన మాటలు. కట్ చేస్తే ఆ ఒక్క ఇల్లు కూడా కట్టించకపోగా చంద్రబాబు నాయుడు గారు కట్టించిన టిట్కో ఇళ్లను కూడా పంచకుండా అంతే ఆపేసాడు అనమాట. ఇదైతే హైలైట్. మద్యపాన నిషేధం. ఈ మద్యం అనేది ఇక్కడ లేకుండానే చేస్తా, ఇది చేయలేకపోతే నేను 2024లో ఓటే అడగను అని అనేసి అన్నారనమాట. అసలు దీనికి నెగిటివ్ మార్కులు వేయాలా? మద్యపాన నిషేధం చేయకపోగా వచ్చే 15 ఏళ్లలో మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకొచ్చారనమాట. ఇంకా పెన్షన్లు ఎస్సీ ఎస్టీ వీళ్ళకి అర్హత వయసు 45 ఏళ్ళు తగ్గిస్తానని అనేసి అది చేయలేదన్నమాట. ఇక పెళ్లి కానుక అయితే ఫస్ట్ 3.5 ఏళ్ళు ఏమీ చేయకుండా లాస్ట్ ఏడాది కొద్దిగా ఇంప్లిమెంట్ చేశారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకే చెప్పారు ఏంటంటే ఎలక్షన్స్ ముందు ఇంప్లిమెంట్ చేయడం అంటే చెత్తశుద్ధి లేదు అని అనేసి. సో ఆయన చెప్పిన మాట ప్రకారం ఇది కూడా చెత్తశుద్ధి లేకుండా ఇంప్లిమెంట్ చేసినట్టే అనమాట. ఇక అంగన్వాడీ వర్కర్లకైతే మరీ దారుణం వాళ్ళదే. చెల్లెమ్మా నేను రాగానే అన్న వస్తున్నాడు అని చెప్పండి, 14,500 మీకు ఇస్తాను జీతం అని అనేసి అన్నాడు. కట్ చేస్తే పాపం వాళ్ళు జీతాలు అడిగితే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయించారు. సో అది ఈ మహిళల కేటగిరీలో ఈయనకు వచ్చిన మార్కులు 100కి 13 అనమాట. సో ఇందులో ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మనము చూడాల్సింది బీసీ డిక్లరేషన్. ఈ బీసీలకు ఏం చేశారని చూస్తే బీసీ సప్లాన్. మీకు అప్పుడు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు బీసీలకి బీసీ సప్లాన్ కింద 30,000 కోట్లు మేము ఖర్చు చేశాము ఇది అని అనేసి చెబితే ఇదంతా అబద్ధము, చంద్రబాబు నాయుడు గారు ₹10 కూడా ఖర్చు చేయలేదు, నేను అధికారంలోకి రాగానే 70,000 కోట్లు ఖర్చు చేస్తాము బీసీ సప్లాన్ కింద అని అనేసి చెప్పారనమాట. కట్ చేస్తే మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వమే మంత్రి శంకర నారాయణ అధికారికంగా శాసనసభలో లిఖితపూర్వకంగా ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము చెప్పిన విధంగానే 29,000 కోట్లు బీసీ సప్లాన్ కింద ఖర్చు చేసింది అని అనేసి. మీకు అదే జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఖర్చు అయిపోగా దాన్ని మొత్తాన్ని నిధుల్ని దారి మళ్లించాడు మిగతా పథకాలకి వీటికి అనమాట. ఇక బీసీలకి పదవులు ప్రాతినిధ్యం. ఇక వీటి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదనమాట. మీకు సలహాదారులని 45 మందిని మొత్తం రెడ్డి కులస్తులనే పెట్టుకున్నారు. ఎందుకండి అని అనేసి అంటే మెరిట్ మీద బేస్ చేసుకుని నేను పెట్టుకుంటాను అన్నాడు. అంటే మిగతా వాళ్ళు ఎవరు మెరిట్ కాదు అని అనేది ఆయన ఉద్దేశమో లేకపోతే ఏంటో మరి. ఆయన అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మాట అన్నారనమాట. ఇక నామినేటెడ్ పోస్టుల్లో అయితే దాదాపుగా 70% ఒకే కులం వాళ్ళు. సరే నెక్స్ట్ మిగతా 30%లోనైనా ఏమైనా ఇచ్చారా అంటే ఇంపార్టెంట్వి అవి మీరు చూసారంటే ఆ కార్పొరేషన్లు ఇదివరకు సంగీత సాహిత్య నృత్య లలిత కళ అకాడమీ అని అనేసి ఒక కార్పొరేషన్ ఉండేది. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే సంగీత సాహిత్య నృత్య లలిత కళ అని అనేసి మొత్తాన్ని విడగొట్టి 7 చేశారనమాట. అవన్నీ లలిత సంగీత సాహిత్య అంటే పేర్లు అనుకున్నారు, లేకపోతే అసలు ఏందో మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో. సరే 7 పెడితే పెట్టారు, కనీసం వాళ్ళకి కుర్చీలు అడిగిలా కూర్చోడానికి. సో అలాంటిది అన్నమాట. ఇక పెళ్లి కానుక చివరి ఏడాది ఇందాక మాట్లాడుకున్నాం. ఇక యువతకు ఉపాధి ప్రతి ఏడాది నేను క్యాలెండర్ ఇస్తున్నా ఫస్ట్ డే అని అనేసి అన్నాడు. కట్ చేస్తే ఈ 5 ఏళ్లలో ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్లు ఇచ్చాడా? ఇక మిగతా ప్రైవేట్ కంపెనీస్ అయితే ఒక్కటంటే ఒక పెద్ద పెట్టుబడి తీసుకురాకపోగా ఉన్న పెట్టుబడులను వెళ్ళగొట్టాడు అనమాట. లులు, హోలీటాక్, రిలయన్స్, అదానీ ఇవన్నిటినీ అనమాట. ఇక నెక్స్ట్ ఉపకులాలకు చూస్తే ఇది నేతన్న నేస్తం. మీకు దాదాపు సగం మందికి ఎత్తేసాడు అనమాట ఇవ్వకుండా. నెక్స్ట్ మత్స్యకార భరోసా.
మీకు ఇదేమీ ఇవ్వలేదు. ఇది ఇవ్వకపోగా ఇంకోటి ఏం చేశాడంటే ఇతను 210 జీవో తీసుకొచ్చేసి ఏదైతే చెరువులు ఇవన్నీ ఉన్నాయి కదా అవి వీరి కింద నుంచి కాకుండా తీసుకెళ్ళేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకునేటట్టు పాడుకునేటట్టు చేశారు. రేపు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీవోని ఎత్తేస్తాము, అది మళ్ళీ మత్స్యకారుల కిందే ఉండేటట్టు చేస్తాము అని అనేసి హామీ కూడా ఇచ్చారు. మీకు ఇంకోటి కూడా చూస్తే మొన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు అన్నారు ఆ యానాదోళ్ల పిల్ల అది ఇది అని అనేసి చాలా చులకనగా మాట్లాడారు యానాదుల గురించి. మీకు యానాదుల కింద కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ చెరువులు ఇవన్నీ. చాలామంది దీని మీదే ఉంటారు వాళ్ళు కూడా. సో వాళ్ళకు కూడా ఇది చాలా ఎఫెక్ట్ అనమాట ఈ 210 జీవో దీనివల్ల. సో దాన్ని కూడా అది రద్దు చేస్తాను అని అనేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. సో నెక్స్ట్ చూస్తే ఇంకా యాదవులకైతే ఇంకా ఇష్టం వచ్చిన హామీలన్నీ ఇచ్చేశారనమాట. కార్పొరేషన్ పెడతానన్నాడు, గొర్రెలకి బీమా అన్నాడు, అవి అన్నాడు, ఇవి అన్నాడు. ఒక్కడంటే ఒకటి ఏమి ఇంప్లిమెంట్ చేయకపోగా మీకు ప్రధాన పదవులు చూసుకున్నారనుకోండి. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో టీటీడీ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఉంటే ఇప్పుడు అతని ప్లేస్లో వచ్చింది వైవి సుబ్బారెడ్డి. గతంలో ఏపీఐసి చైర్మన్ ఆయన శంకర్ యాదవ్ అనేసి ఉంటే తెలుగుదేశం హయాంలో, ఇప్పుడు వచ్చింది వేరే ఫస్ట్ రోజారెడ్డి, ఆ తర్వాత కూడా మళ్ళీ ఇంకొక రెడ్డిని పెట్టారు అనమాట. ఆ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి తొడా చైర్మన్ గతంలో తెలుగుదేశం హయాంలో ఉంది నరసింగ యాదవ్ అయితే ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ చెవిరెడ్డిని పెట్టారనమాట. సో ఇలా యాదవ్ పదవులు కూడా ఇవన్నీ తీసేశారు. ఇంకా ఆరోగ్య పథకాలు అవన్నీ మొత్తం పెండింగ్లో ఉన్నవి. నెక్స్ట్ రైతులు చూస్తే రైతు భరోసా కింద ఇది ఈయన ఇచ్చిందంతా మొత్తం కేంద్రం షేర్ బాను ఈయన ఇచ్చింది దగ్గర 37,000 ఉంటుంది. ఏది 5 ఏళ్లలో కలిపి. కేంద్రం 6,000 ఇస్తుంటే ఈయన 7,500 ఇది చెలరేస్తుంటారు. సో మొత్తం 5 ఏళ్లలో కలిపి 37,500 ఇచ్చారు అంతే. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే దాదాపుగా 75,000 రైతు రుణమాఫీ చేశారు. అలాగే ఇంకొక 15,000 అన్నదాత సుఖీభావ వేశారు. దాదాపుగా నీకు 90,000 వేశారు. ఈయన 37,000 అన్నమాట. సో అది కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు ఇతను, మొత్తం తగ్గించేసేసాడు. మీకు పంటల బీమా, ఈ పంటల బీమాదైతే ఒక ఏడాది ప్రీమియం చెల్లించకపోవడంతో రైతులందరికీ పంట నష్టం వచ్చినా కానీ ఏమీ బీమా రాలేదు. మీకు అందరికీ అప్పట్లో గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసెంబ్లీ ఫ్లోర్లో అక్కడ కింద కూర్చొని ధర్నా చేశారనమాట. ధర్నా చేస్తే ఆ రోజు రాత్రి నెక్స్ట్ ఇయర్కి ప్రీమియం ఇవన్నీ కట్టించేసి ఇదిగో మేము కట్టాము అని చూపించి తీసుకొచ్చారనమాట. ఆ ఇయర్ ప్రీమియం కట్టడానికి కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పోరాటం అనమాట. అసెంబ్లీలో కింద ఫ్లోర్లో మీద కూర్చొని ఇది చాలాసేపు కూర్చున్నారు అనమాట అంతే. సో అది గుర్తుంచుకోవాలండి రైతులందరూ కూడా. అలాగే ఇక వడ్డీ లేని రుణాలు ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇక ఉచిత బోర్లు ప్రతి చోట అన్నాడు, ఎక్కడ వేసింది కూడా లేదనమాట. వాళ్ళకి ఏంటంటే ఆ బోర్వెల్ వాళ్ళకి ఒకళ్ళు కూడా ఫస్ట్ వేశారు కొన్ని చోట్ల, వాళ్ళకి ఒక్కళ్ళు కూడా బిల్లులు చెల్లించరా. అందుకనేసి ఎవరు ఆ తర్వాత నుంచి వేయలేదన్నమాట. ఇక ధరల స్థిరీకరణ నిధి అన్నాడు, విపత్తు సహాయ నిధి అన్నాడు, గోదాములు అన్నాడు, ఎక్కడికి పోయినాయో అయ్యి. ఇక ఆక్వాదైతే ఇది మరీ దారుణం. మీకు ఆక్వా రైతులకి అప్పట్లో అసెంబ్లీలో అందరికీ గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మేము ఇలా పలానా రాయితీలు ఇస్తున్నాము కరెంట్కి ఇదంతా, వీటన్నిటి ద్వారా ఆక్వా గ్రోత్ రేట్ ఎంత చూపించబోతున్నాము అంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు పెద్దగా నవ్వాడు అనమాట. ఏంది కళ్ళగంటున్నారా, ఇంత గ్రోత్ రేట్ వస్తుందా అది ఇది అనేసి. కట్ చేస్తే మీకు రొయ్యల ఎగుమతిలో నాడు 2014-19 మధ్య 2018కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ షేరు దేశంలో ఎక్స్పోర్ట్ దాంట్లో 60% చేరిందనమాట. అలాగే ఆక్వా మొత్తం ఇది గ్రోత్ రేట్ వచ్చేసరికి చాలా ఎక్కువ పర్సంటేజ్కి వచ్చింది. అదే నేడు వీళ్ళు ఈ కరెంట్ ఛార్జీలు ఇవన్నీ పెంచితే ఆక్వా రైతులు చాలా చోట్ల ఎంత ధర్నాలు చేస్తున్నారు, ఎంత ఇబ్బందులు పడుతున్నారు. మొన్న పబ్లిక్గా పేపర్ యాడ్ కూడా ఇచ్చారనమాట. ఏది వీళ్ళు వైసీపీ నేతలు వెళ్తే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అంటే ఇది నిజమే అని చెప్పారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకున్నారు. అయితే అది మొత్తం మీడియాలో హైలైట్ అవడంతో పాపం మళ్ళీ వాళ్ళని బెదిరించి పెద్ద పేపర్ యాడ్ ఇప్పించారు. మాకేమీ సమస్యలు లేవు, ఊరికి అది ఇంటర్నల్లో మాట్లాడుకుంటుంది బయటకు వచ్చింది అని అనేసి పేపర్ యాడ్ ఇప్పించారు బెదిరించి. సో అలా అయింది ఆక్వా రైతుల పరిస్థితి అన్నమాట. ఇక నెక్స్ట్ పాడి పరిశ్రమ, ఇది వచ్చేసరికి ఈయనేంటి నేను సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాను అది ఇది అని అనేసి పెద్ద మాటలు మాట్లాడి కట్ చేస్తే ఒంగోలు డైరీని మోతేపించారు. ఒంగోలు డైరీని మోతేపించి ఆస్తులన్నింటినీ ఇప్పుడు ఏదో చేయాలని అనేసి ఇది చూస్తూ ఉన్నారు. మొత్తం కలిపి గుజరాత్ అమూల్ వాళ్ళకి కట్టబెట్టారు. ఇది వీళ్ళు చేసిందనమాట. నెక్స్ట్ ఇంకా ఎస్సీలకి ఇచ్చిన హామీలు ఇక సప్లాన్ కింద ఇంకా ఎవరికి లేదు. అది బీసీ ఎస్సీ సప్లాన్ ఎవరికి కూడా ఏమీ లేదు. ఇక కార్పొరేషన్ నిధులు అంటారా, అసలు కార్పొరేషన్ వాళ్ళకి డైరెక్టర్గా పాపం కూర్చోడానికి కుర్చీలు లేవు, నీకు సపరేట్ రూమ్ తీసే కుర్చీలు లేవు. ఇంక వాళ్ళకి నిధులు ఇవ్వటం అనేది మనం ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు అనమాట.
సో ఇంకా మిగతా అన్నీ పెళ్లి కానుక రైతు భరోసా ఇవన్నీ. సో నెక్స్ట్ గిరిజనులకు కూడా అంతే, వాళ్ళకి సప్లాన్ కింద ఏమీ ఖర్చు చేసింది లేదు, ఏమీ లేదనమాట. మీ గిరిజనులకు మెయిన్గా భూ హక్కుది, ఇది పొడు భూముల్ని ఇది చేసి రైట్స్ ఇస్తాను అన్నారన్నమాట, అది చేసింది లేదు. ఇక మిగతా ఇవి అన్నీ కామన్ అనమాట. మీకు చూస్తే గిరిజనులకి ఈయన చేసింది ఒకటి ఏంటిది అనుకుంటున్నారు, మీకు 2016లోనో ఏమనుకుంటా మీకు చంద్రబాబు నాయుడు గారు గిరిజనులు అక్కడ మిగతా వాళ్ళు బాక్సైట్ తవ్వకాలు ఇది నిషేధము అని అనేసి జీవో ఇచ్చారనమాట చంద్రబాబు నాయుడు గారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేశారంటే ఆ జీవోని రద్దు చేసి మళ్ళీ అదే జీవోని డేట్ మార్చి ఇచ్చాడనమాట. గిరిజనుల దగ్గర బాక్సైట్లు తవ్వకాలు రద్దు అని అనేసి నేను గిరిజనులకి ఈమెయిల్ చేశాను అని. ఏంది గిరిజనుల దగ్గర అక్కడ బాక్సైట్ తవ్వకాలకి అనుమతులు ఇచ్చింది రాజశేఖర రెడ్డి. అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బాక్సైట్ తవ్వకాలని రద్దు చేశాడు అనమాట అక్కడ. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసిన జీవో కాపీనే తీసుకుని మళ్ళీ డేట్లు మార్చి నేను కూడా రద్దు చేస్తున్నాను అంటాడు. రద్దు చేసిన దాన్ని మళ్ళీ రద్దు చేయడం ఏంటో ఎవరికి అర్థం కాదు. మిగతా కంపెనీలు అన్నింటికి పేర్లు మార్చట్లా, రంగులేట్లా, సేమ్ అలా చేశారనమాట. నెక్స్ట్ ఇక ముస్లిం మైనార్టీలకి వీళ్ళు చేసింది ఏమీ లేదనమాట. ఇస్లామిక్ బోర్డు అన్నారు, బ్యాంక్ అన్నారు, అలాగే వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని వీటన్నిటిని డిజిటలైజ్ చేస్తామన్నారు. వీటిలో ఒక్కటి కూడా ఇది ఏమీ చేయలేకపోయారు. మీకు చంద్రబాబు నాయుడు గారు ఇమాములకి మౌజములకి గౌరవ వేతనం ఇవ్వడం మొదలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు అనమాట. అయితే అదే ఇమాములకి ఇల్లు కట్టిస్తాను అని అనేసి హామీ ఇచ్చాడు ఇదే జగన్మోహన్ రెడ్డి, అదేమీ ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నాడు ముస్లింలు హజ్ యాత్రకి వెళ్ళడానికి ముంబై వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తుంటే నాడు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారే హజ్ భవన్ కట్టించారు. అలాగే మొన్న ఆంధ్రప్రదేశ్ దీంట్లో కూడా కడపలో హజ్ భవన్ కట్టించారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే విజయవాడలో దానికి కూడా స్టార్ట్ చేశారనమాట. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కడప హజ్ భవన్ దాదాపుగా 80% పూర్తి అయితే మిగతా 20% పూర్తి చేయకుండా అంతే వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా చూస్తే ముస్లింల మీద ఎన్ని దాడులు, అబ్దుల్ సలాం కుటుంబంతో సహా దాని పేరు మిస్బా, ఆవిడ చిన్న పాప ఆత్మహత్య చేసుకుంది. సో ఇదంతా ఆయన ముస్లింలకు చేసిందనమాట, ఇంకొకరికి పెట్టింది ఏమీ లేదు. సో ఇది మొత్తంగా ఈయన పాత హామీలు అన్ని కేటగిరీలు మనం చూసాం కదా, 6 కేటగిరీలో చూసాం కదా. ఈ 6 కేటగిరీల్లో చూస్తే ఈయనకు మొత్తం మీద ఈ 6 కేటగిరీల్లో 600లకు వచ్చేసరికి 83 మార్కులు వచ్చినట్టు. 600కి 83 మార్కులు, 14% ఫెయిల్ అన్నట్టు. సో ఈయనకి దీన్ని బట్టే ఆ పాత హామీలు ఏమీ నెరవేర్చలేదు ఒక్కటి కూడా. ఈ కొత్త హామీలు ఇస్తే ఇంకెవరు నమ్మరు. సో ఇంకా చేసేది ఏముంటుంది, ఇంకా నవ్వులు పాలు కావటం తప్పిస్తే ఉపయోగం లేదు అనేదే చాలా ఐబ్యాక్ సర్వేలు ఇవన్నీ చెప్పడంతో ఏమీ పెట్టకుండా ఇది చేశారన్నమాట.